అహల్య గారు, అహల్య గారు, ఎక్కడికండి వస్తున్నారు? ఏంటండి బయటకు వచ్చారు? మిమ్మల్ని గదిలోనే ఉండమన్నాను కదా. అది కిచెన్లో మీకేం పని? ఏం కావాలి? రాగి జావ చేసుకుందామని. అంటే ఇప్పుడు మీరు కిచెన్లోకి వెళ్ళి పని చేస్తారా? మీకు డెలివరీ అయ్యి ఎన్నో రోజులు కాలేదండి, మీరు ఇప్పుడు పచ్చి బాలింత. అయితే ఏమైందండి? నా పని నేను చేసుకోకూడదా? మీరిప్పుడు కష్టపడకూడదు. నేను కడుపుతో ఉన్నప్పుడు ఇలాగే అన్నారు. డెలివరీ అయ్యాక కూడా నేను పని చేయకూడదా? లేదు, కొన్నాళ్ల పాటు మీరు ఏ పని చేయకూడదు. మీరు లోపలుండి బాబుని చూసుకుంటే చాలు. అది కాదు గౌతమ్ గారు. మీరు ఇంకేం మాట్లాడకండి, ఏం మాట్లాడకండి. అది కాదండి. నో, మీరేం చెప్పినా నేను వినను. ఇంక మీరే నా మాట వినాలి. రాజుగారు, రాజుగారు, ఒకసారి వెళ్ళారండి. బాబు గారు, అహల్య ఇప్పుడు నీరసంగా ఉంది, తనకి బలమైన ఫుడ్ పెట్టాలి రాజుగారు. అలాగే బాబు గారు. బాబుకి ఫీడింగ్ కూడా ఇవ్వాలి కాబట్టి మంచి పోషకాహారం ఇవ్వాలి. నేను డైట్ చార్ట్ రెడీ చేసిస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. తప్పకుండా బాబు. ఏరా, ప్రపంచంలో నీ పెళ్ళం ఒక్కతే బిడ్డను కనిందా? అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మేము కూడా పిల్లల్ని కన్నాం. బుజ్జిగాడు పుట్టినప్పుడు కూడా నేను నిన్నంతే కేరింగ్గా చూసుకున్నాను కదక్క. మరీ ఇంత కేరింగ్ చేయలేదులే బామ్మర్ది. మా అక్క విషయంలో నువ్వు కేరింగ్ తీసుకున్నావు బావా, అలాగే అహల్య విషయంలో నేను కేర్ తీసుకుంటున్నాను. అదేం తినాలో ఏం తినకూడదో నేను ముందే చెప్పానురా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను కూడా చెప్పాలి కదా నానమ్మా. రాజుగారు, కూరల్లో ఉప్పు కారం తగ్గించండి, మసాలాలు ఎక్కువ వేయకండి. అలాగే అలాగే అహల్య గదిలో నుంచి బయటికి రాకూడదు. తనకి ఏం కావాలన్నా మీరే తన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. నీరసం తగ్గి తను బలం పుంజుకునేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సరే బాబు. నీ పెళ్ళం బాలింతని చెప్పి ఆ చప్పటి కూడా మేము కూడా తినాలా? అదే కదా చెప్తున్నాడు, రుచి పచి లేని గడ్డి తిని నాలిక చంపుకోమని. ఎందుకలా మాట్లాడతారు బాబు? అహల్య బిడ్డకి పాలివ్వాలి కాబట్టి తను అలాంటి భోజనం తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. అయినా మీరు అదే తినాల్సిన అవసరం లేదు. మీకేం కావాలో రాజుతో చెప్పి చేయించుకోండి. ఆయన గారు అన్ని వంటలు చేయాలి కదా నాన్న. అయ్యో, ఎందుకు చేయనమ్మా? మీకేం కావాలో చెప్పండి, చేసి పెడతాను. చేస్తావులే, నీ సొమ్మేం పోయింది? ఎన్ని వంటలైనా చేస్తావు, ఖర్చయ్యేది మా డబ్బులే కదా. అయినా అన్ని వంటలు ఎందుకు చేయాలి? నా మునిమనవుడికి మంచి చేసే భోజనం మీరు తింటే ఏమవుతుంది? మీకు మంచి చేస్తుంది కదా. అంటే ఏం నాన్నమ్మా, మేము మనుషులం కాదా? నీ మునిమనవుడు వాణ్ణి కన్న తల్లి మాత్రమే మనుషులా? వాళ్ళు తినేదే మేము తినాలా? తప్పదవంతిక, ఇదంతా వాళ్ళ ఇష్టమే కానీ మన ఇష్టమేం లేదు కదా. వాళ్ళకి నచ్చితే తినాలి, లేకపోతే ఎండాలి. బావా, ఎవరు కడుపు మార్చుకొని ఉండాల్సిన అవసరం లేదు. రాజుగారు మీకు ఏం కావాలన్నా చేస్తారు, చేయించుకొని తినండి. కానీ నాన్న మొద్దంటుంది కదరా, నీ పెళ్ళం తినిందే మేము తినాలని ఆర్డర్ వేసింది కదా. మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి తిండి పెట్టడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతుంది. నేనేం అలా అనలేదే. మీ ఇష్టం వచ్చింది చేయించుకుని తిని చావండి. హే, నువ్వేం తినాలో ఏం తినకూడదో నీకు చెప్పాను కదా, అవే తినో. నెల రోజుల పాటు పథ్యం పాటించాలి. కాదని ఏది పడితే అది తిని నా మునిమనవుడి ఆరోగ్యం చెడగొట్టావో బాగుండదు చెప్తున్నా. లేదండి, మీరు చెప్పినవే తింటాను. రే బంగారాజు, దానికేం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగేనమ్మా. మీకు ఏం కావాలన్నా రాజుతో చెప్పి చేయించుకోండి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకేం కావాలన్నా రాజుగారు చూసుకుంటారు. మీరు మాత్రం బయటికి రాకండి. పదండి.
చూసావా అవంతిక, బిడ్డ పుట్టక ముందు మన రూమ్ లాగేసుకున్నారు, ఇప్పుడు మన నోటి దగ్గర ఫుడ్ లాగేసుకోవాలని చూస్తున్నారు. అన్నీ చూస్తున్నానండి, నాకంత అర్థమవుతుంది. మనకి టైం వస్తుంది, అప్పుడు కొట్టాల్సిన చోట కొట్టాల్సిన దెబ్బ కొడదాం. ఆ రోజు ఎప్పుడొస్తుందో. టైం అయిందే. అహల్య గారు, అహల్య గారు, ఏంటండి? బాబుకి పాలిచ్చే టైం అయిందండి. టైం ఎంత అయిందండి? 2 అవుతుంది. మీరు ఇంకా పడుకోలేదా? లేదండి, బాబుకి ఎప్పుడేం చేయాలో మీకు చెప్పాలి కదా, అందుకే నేను పడుకోలేదు. అలారం పెట్టుకుని మేల్కొని ఉన్నాను. రాజుగారు, కూరల్లో ఉప్పు కారం తగ్గించండి, మసాలాలు ఎక్కువ వేయకండి. అలాగే అలాగే అహల్య గదిలో నుంచి బయటికి రాకూడదు. తనకి ఏం కావాలన్నా మీరే తన దగ్గరికి తీసుకుని వెళ్ళండి. మీకేం కావాలన్నా రాజుగారు చూసుకుంటారు, మీరు మాత్రం బయటికి రాకండి. గౌతమ్ గారు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు. అలారం పెట్టుకుని నిద్ర మానుకుని మరీ ఉన్నారు. ఇన్నాళ్ళు నా గురించి ఆలోచించారు. ఇప్పుడు నాతో పాటు పుట్టిన బిడ్డ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మా గురించి ఆలోచిస్తూ అసలు గౌతమ్ గారు ఏదైనా తిన్నారో లేదో తెలియడం లేదే.